హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ యామ్ని. ఈరోజు మనం ఈసీఎల్ దగ్గరలో ఉన్న ఉయాలాస్ కిచెన్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఈరోజు ఎలాంటి స్పెషల్స్ చూపించబోతున్నారు, ఏమేమి ఐటమ్స్ రెడీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగే తెలుసుకుందాం రండి. హలో సాయి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మరి మా ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో ఏం స్పెషల్ చూపించబోతున్నారు? ఉయ్యాల కిచెన్ చింతచిగురు మటన్ రెడీ చేయబోతుంది. చింతచిగురు మటన్. ఓకే, స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్. ఓకే, సో అయితే చింతచిగురు మటన్కి ముందుగా ఏమేం కావాలండి? మనకి మటన్, చింతచిగురు, లూజ్ గరం మసాలా, ఎక్స్పెండ్ చేసేటప్పుడు స్టార్ట్ చేయాలి మేడం. స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, 2 kg మటన్స్ ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు. 2 kg మటన్. ఓకే, అంటే 2 kg మటన్కి ఎంత చింతచిగురు వేసుకోవాలండి? అంటే ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటుందా దానికి కూడా? అంటే మనకి పులుపు బట్టి కొంతమంది చాలా ఇష్టపడితే క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు. మన యాక్చువల్ అయితే మనం కిలోకి 1/4 కిలో అంతా అట్లా వేసుకోవాలి. ఓకే, అంటే చింతచిగురు స్పెషల్ ఏంటండి? చింతచిగురు అంటే జనరల్గా నాకు చింతచిగురు అనగానే చింతచిగురు పప్పు అయితే బాగా తెలుసు, మా సైడ్ అది బాగా చేస్తారు. అంటే ఇయర్లీ 1 time వస్తుంది. ఇది ఓన్లీ 3 months ఉంటుంది సీజన్. తెలంగాణలో ఫేమస్ చింతచిగురు మటన్ ఫేమస్ అయితే. ఓకే, తెలంగాణ ఫేమస్ అన్నమాట. ఇయర్లీ 1 time వస్తుంది చింతచిగురు. సో ఆ సీజన్ ఉన్నప్పుడు మటుకి ఆ స్పెషల్ వండుతారు అన్నమాట. అంతే మేడం. సాజీరా, ఓకే, లవంగం, ఇలాచి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేస్తాం. ఒక్కొక్క స్పూన్. సో మన క్వాంటిటీ తక్కువ ఉంది కదా మేడం. 2 kg అంటే పర్లేదు. బిర్యానీ లీవ్స్. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్. ఆనియన్స్ ఎక్కువ అంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసుకుంటే సరిపోతుందా? అంటే మనకు ఇష్టం ఉంటుంది మేడం. ఆనియన్స్ ఎక్కువ వేస్తే స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. అంటే పులుపు అనేది కొట్టేస్తుంది ఆనియన్స్ వేస్తే. గ్రీన్ చిల్లీ. ఓకే, మసాలా దినుసులు అన్నీ వేసి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మటన్ వేసుకోవాలి. దీంట్లో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే జనరల్గా మటన్ అంటే ఉడకటానికి ఎక్కువ టైం పట్టిద్ది, అందుకని విజిల్ రానిస్తారు కదా అంటే కుక్కర్లో పెట్టి. మనం ఇప్పుడు డైరెక్ట్గానే చేస్తున్నామా? జల్దీ అయిపోతుంది మేడం. కుక్కర్లో అయితే జల్దీ అవుతుంది. అంటే డైట్ వేసినా పర్వాలేదు మేడం, జల్దీ అవుతుంది. ఓకే, అంటే క్వాలిటీ మటన్ మనకు ఉంటే మటన్స్ వేరియేషన్స్ ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా అసలు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుందండి? 25 minutes పడుతుంది. 25 minutes పడుతుంది. కొన్ని కర్రీ లిప్స్. అంటే ఈ స్టవ్ మీద కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది అనుకుంటా కదా. అంటే మనం క్వాంటిటీ ఇంట్లో చేసుకుని కొంచెం చేసుకుంటాం కానీ హోటల్ అయితే మనం స్టవ్లు పెద్దగా ఉంటాయి కదా. సో ఈ సేమ్ ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా చేయొచ్చు కదా, కానీ పీసెస్ బ్రేక్ అయిపోతాయి. అంటే మీట్ అంటే ఇలా వండుకోవడమే బెటర్ అంటారు డైరెక్ట్గానే. సో ఇంట్లో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇట్లాగా పొయ్యి మీద ట్రై చేస్తేనే బెటర్ అంటారు. అంటే మన విజిల్స్ అడిట్ అయితే మెత్తగా ఉడికిపోతుంది. అంటే మన పీస్ చూడడానికి నీట్గా అనిపిస్తుంది. ఓకే, అంటే కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత దీని కలిపి పేస్ట్ మటన్ వేసి పెట్టేసాలి. కొంచెం ఒక 10 minutes హోల్డ్లో పెట్టేస్తే బాయిల్ అయ్యే వరకు. తర్వాత మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే అయిపోతుంది. ఓకే, అంటే జనరల్గా మీరు వంట చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే మీకు వంట చేయడం బాగా ఇష్టమా? ఇష్టం. ఓకే, అంటే మా ఫాదర్, మా మామ షెఫ్, మా బ్రదర్ షెఫ్. ఓకే, ఫ్యామిలీ మొత్తం షెఫ్లు ఉన్నారనమాట. ఇది మీకు స్పెషలా? మీరు బాగా చేస్తారా ఈ వంట? అన్ని ఐటమ్స్ స్పెషల్ చేస్తాం మేడం. ఇదాన్ని స్పెషల్ అని ఏం లేదు. ఓకే, టర్మరిక్ పౌడర్ వేస్తున్నాం. ఓకే, కలిపి పేస్ట్ తగినంత వేసుకోవాలి. అంటే మన 2 kg అంటే మీకు 2 kg సరిపడా తెలుసు కాబట్టి వేసేస్తున్నారు. అంటే మన తర్వాత మెన్షన్ చేయొచ్చు కింద క్వాంటిటీస్ మెన్షన్ చేస్తే పర్వాలేదు.
ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే చేస్తారండి అల్లం వెల్లుల్లి పేస్ట్? ఎప్పటికప్పుడు మేడం మూమెంట్ అన్నీ. ఓకే, మటన్ వేసేస్తున్నాం. మన మటన్ ఎంత నీట్గా ఉంది కానీ జల్లి బాయిల్ అవుతుంది ఇది. ఓకే, చాలా లేతగా లేతగా ఉంది. అంటే ఇప్పుడు ఈ మటన్ ఉడికే లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎగుతుంది కాబట్టి పర్లేదు, లేదంటే అడుగంటుతుంది కదా. అడుగంటుతుంది అంటే జస్ట్ మనకి ఏంటంటే జల్లి బాయిల్ అంటే జల్లి కర్రీ రెడీ కానీ జస్ట్ కొంచెం ఫ్రై చేస్తుంది అంటే కుక్కర్లో వేస్తే అన్ని పెట్టి పెట్టేస్తాం కదా, అది జల్లి ప్రాసెస్ కానీ అంత టేస్ట్ ఉంటుంది, మీట్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసేటప్పుడు మీట్ బి నీట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇయర్లీ 1 టైం వచ్చేది చింతచిగురు, మనం దాన్ని టేస్ట్ చూపెట్టాలి కదా. సో మంచి హెల్దీ ఫుడ్ తినాలి, ఎలాంటి కెమికల్స్ లేకుండా అంటే ఇక్కడికి రావచ్చు. ఉయ్యాల కిచెన్కి రావాల్సి వస్తుంది మేడం. నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఓకే, తగినంత వేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. అంటే మటన్ జల్లి బాయిల్ కావాలి మనకు రా సాల్ట్ వేస్తాం. ఓకే. అందులో ఈ మధ్య కాలంలో వింటాం ఏంటంటే నార్మల్ సాల్ట్ కన్నా గల్లులుప్పు వేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది ఫుడ్ అని చెప్పేసి వింటున్నాం. నార్మల్ సాల్ట్ లో మనకి ఏమంటే పౌడర్ ఎక్కువ మిక్స్ అవుతుంది, రా సాల్ట్ అయితే మనకు పౌడర్ ఉండదు. ఇంకో 2-3 టైమ్స్ వేసే అవసరం ఉండదు మనకి. ఇంకోటి రా సాల్ట్ ఎనర్జీగా ఉంటుంది, మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది, హెల్దీ రా సాల్ట్. సో అట్లా మొత్తానికి అయితే మీ ఇంట్లో అందరూ కూడా నైస్. ఏమేమి ఉంటాయి జనరల్ గా ఇక్కడ స్పెషల్స్? నెల్లూరు చేపల పులుసు ఫేమస్, అంటే నెల్లూరు చేపల పులుసు, చింతచిగురు మటన్, మామిడికాయ మటన్, మునక్కాయ మటన్, కోడి వేపుడు, నాటుకోడి పులుసు, తలకాయ కూర, బోటి ఫ్రై. అంటే మనకి వెరైటీస్ ఆర్డర్ ఇచ్చిన బట్టి ఇవ్వచ్చు. తాళ్ళు, తలకాయ కూర, మొత్తం తెలంగాణ స్టైల్. మొత్తం తెలంగాణ స్టైల్. ఓకే, కానీ నెల్లూరు చేపల పులుసు అంటే కొన్ని ఆంధ్ర స్టైల్స్ కూడా అంటే మన తెలంగాణ స్టైల్ వేయవచ్చు. అంటే ఆంధ్ర స్టైల్ అంటే మనకి మామిడికాయ వేస్తాము, తెలంగాణ స్టైల్ అయితే మనకి మామిడికాయ రాదు, బెండకాయ రాదు. అంటే యాక్చువల్లీ మనం పెట్టింది అట్లా తెలంగాణ రాయలసీమ అన్ని కలిపి పెట్టాము. అవునవును, చూసాను నేను ఆల్రెడీ. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అని ఉంది మీకు. అంటే ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ. ఓకే, ఇంకా బిర్యానీస్, రోటీలు అలాంటివి ఏం కాకుండా బగారా రైస్ ఉండి విత్ కర్రీస్ డిఫరెంట్. రాయి ముద్ద ఉంది మన దగ్గర. ఓన్. ఓకే మేడం, వాటర్ వేసుకుంటాం. ఓకే, ఆల్రెడీ మటన్ లో నుంచి కూడా కొంచెం వాటర్, అదే మనం సాల్ట్ వేసి మనము ఆయిల్ లో ఫ్రై చేస్తాం కదా, మనకి జల్లి బాయిల్ అవుతుంది. అంటే టైం అంత తీసుకునే అవసరం ఉండదు మనకి, ఎందుకంటే మనకి అంత టైం ఉండదు. క్రౌడ్ పెరిగినప్పుడు జనాలకు జల్లి స్పీడ్ అందియాలంటే మనకి వాటర్ యాడ్ చేసుకుంటాం. కలిపి మూత పెట్టేస్తాను. ఒక 10 minutes పెట్టేస్తే మనకి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది. ఒక 50% బాయిల్ అయిపోతే మనం ఇంగ్రీడియంట్స్ వేసుకొని పెట్టేస్తే లాస్ట్కి దింపేటప్పుడు చింతచిగురు వేసి తీసేస్తే అయిపోతుంది మేడం. ఓకే, దింపే ముందు వేసుకుంటే సరిపోతుంది. అంటే ముందు వేస్తే మొత్తం ఆకులను చినిగిపోతాయి, దాని ఫ్లేవర్ బి వెళ్ళిపోతుంది బాయిల్ అయ్యి. సో చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని వాటర్ వేసేసి దాన్ని ఒకసారి తిప్పిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 minutes అయితే ఉడకనిస్తున్నారు. సో ఈ 10 minutesలో తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది కూడా చూద్దాము. దానికన్నా ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN. మటన్ బాయిల్ అయిందేమో చూసుకొని మనం మసాలాలు వేసుకుంటే చింతచిగురు మటన్ రెడీ ఉంటుంది. ఓకే అండి. మనం ఇందాక వాటర్ కూడా పోసాం కదండి, అది కూడా క్వాంటిటీ ఏమైనా ఉంటుందా అండి? అంటే మటన్ ఎంత లెవెల్ ఉందో అంత వేసుకోవాలి మేడం. మటన్ బాయిల్ కావాలంటే మనం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ లూజ్ ఉంటుంది. సో ఆ మటన్ అంతా ఉడికే వరకు వేసుకుంటే సరిపోతుందా వాటర్? అంతే మేడం. మటన్ బాయిల్ అయింది మేడం. ఓకే, మసాలాలు వేస్తున్నాం చూడండి. మసాలా ఏమి ఇమ్మంటారు? కారం పొడి మేడం, మన హోమ్ మేడ్ కారం పొడి. హోమ్ మేడ్ కారం. కారం మనకి తినేదాన్ని బట్టి సరిపడా వేసుకుంటే సరిపోతుంది మేడం. అంటే కొంచెం స్పైసీ అంటే స్పైసీ వేసుకోవచ్చు. మనకి రెగ్యులర్ అయితే మనం స్పైసీ వేస్తున్నాం కదా ఇక్కడ. ఓకే, ఎందుకంటే రెస్టారెంట్ కొంచెం స్పైసీగా ఉండాలి, ఎందుకంటే అందరూ వస్తారు కాబట్టి. కారం తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. ధనియా పొడి, ధనియాల పొడి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనం టమాటా పేస్ట్, చింతచిగురు వేసుకుంటే సరిపోతుంది మేడం. ఓకే,
ఇందులో ఇంకా టమాటా పేస్ట్ కూడా లైట్గా వేయాలి. కొంచెం పులుపు మన చింతచిగురు ఆకులు పులుపు లేకపోతే టమాటా పేస్ట్, చింతపండు పేస్ట్. ఇప్పుడు మనం ఇది పులుసులా చేస్తున్నామా అండి? సెమీ గ్రేవీ ఉంటుంది. సెమీ గ్రేవీ. మన ఉయ్యాలకి ఇచ్చిన చింతచిగురు లేకపోతే కస్టమర్ రిటర్న్ వెళ్ళిపోతారు మేడం. ఈ ఐటమ్ లేకపోతే రిటర్న్ వెళ్ళిపోతారు. ఓకే. సో ఇక చింత చిగురు దొరికిన రోజులు కూడా ఈ ఐటమ్ మస్ట్ ఉంటుంది. డైలీ చేస్తారా అయితే ఇది? డైలీ మేడం. ఎందుకంటే ఎక్కువ రోజులు దొరకదు కాబట్టి ఆ సీజన్ వరకు చేస్తున్నారు. ఇయర్లీ 1 టైం వస్తుంది మేడం ఇది. అంతేలేండి, ఎందుకంటే ఏ సీజన్కి తగ్గ ఫుడ్ ఆ సీజన్లో తింటేనే హెల్దీగా కూడా ఉంటాము. సో మీ దగ్గర ఇది లేదు అంటే కస్టమర్ వచ్చిన వాళ్ళు కొంచెం ఓకే డిసప్పాయింట్ అవుతారు అనమాట. వాళ్ళ కోసం ఈ 1 ఇయర్ డెఫినెట్లీ చింత చిగురు మటన్ కర్రీ అయితే ఉంటుంది. అండ్ అంటే ఇక్కడ ఓన్లీ బగారా రైస్ కర్రీసే ఉంటాయి అన్నాం కదా, మొత్తం ఎన్ని రకాల కర్రీస్ ఉంటాయండి? మేడం 12 ఐటమ్స్ ఉంటాయి మేడం. 12 ఐటమ్స్. ఓకే, ఏమేమి ఉంటాయి? చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటీ కర్రీ, బోటీ ఫ్రై, కాళ్ళు, తలకాయలు, మటన్ కర్రీ, చింతచిగురు మటన్, నెల్లూరు చేపల పులుసు, ప్రాన్స్ ఫ్రై, మెత్తలు, ఫిష్ ఫ్రై. ఓకే, అన్ని నాన్ వెజ్. మరి వెజ్? వెజ్ థాలీ ఉంటుంది మేడం. వెజ్ థాలీ ఉంటుంది. ఓకే. అంటే ఆర్డర్స్ ఉంటే మనం ఆర్డర్స్ చేస్తాము. అలా మ్యాక్సిమం అయితే మనకు తెలంగాణ ఫుడ్ ఉంది మేడం ఇక్కడ. ఓకే, ఎందుకంటే అందరు నాన్ వెజ్ తినరు. ఒక ఫ్యామిలీలో వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా. మేడం ఒకసారి కలిపిన తర్వాత మనం చింతచిగురు, చింతపండు వేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది మేడం చింతచిగురు మటన్. ఓకే, చాలా ఫాస్ట్ గానే అయిపోయింది మేడం. మనం డైరెక్ట్ పెట్టాం కదా మేడం, ఫాస్ట్ అవుతుంది. అంటే కుక్కర్లో అయితే మనకి టైం వేసుకుంటే ఇంకోటి బ్రేక్ అయిపోతుంది, మటన్ బ్రేక్ అయిపోతుంది. చింతచిగురు మన ఫ్లేవర్ వెళ్ళిపోతుంది అట్లా. మీరు చెప్పారు పప్పుకి అది బాగుంటుంది, అన్ని కలిపి పెడతారు కదా. టమాటా వేయగానే ఆ కలర్ అదంతా మారిపోయిందండి. చూడటానికి లుక్ చాలా బాగుంది. చింతచిగురు వేస్తున్నాం మేడం, మనం తగినంత వేసుకుంటాం. మనకు క్వాంటిటీ మనము 2 kg తీసుకున్నాం కదా మేడం. అంటే మన గ్రేవీ లూజ్ కావాలంటేనేమో క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి. అంటే మన గ్రేవీ టైట్ కావాలంటే చింతచిగురు ఎక్కువ వేసుకోవాలి. అంటే కిలోకి 1/2 కిలో నుంచి 1/2 kg లోపల వేసుకోవచ్చు మేడం, తగినంత మనకి ఇష్టము. పులుపు ఎక్కువ తినాలని జనరల్గా అయితే కేజీకి 300 grams అట్లా వేసుకోవచ్చు మేడం. అంటే మేడం వీళ్ళు ఇంకోటి ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా మేడం చింతచిగురులో, దాన్ని బట్టి మనం ఎక్కువ వేసుకోవచ్చు. అంటే మోస్ట్ అంటే సీజన్లో వచ్చే ఐటమ్ కదా ఇది, కంపల్సరీ తినాలి మనం. ఇయర్లీ 1 టైం వచ్చే ఐటమ్ కదా, ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలి చింతచిగురు. యాక్చువల్లీ మటన్ కర్రీ అనగానే చాలా టైం పడుతుంది అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్గా చేసేసారు. చాలా సింపుల్గా కూడా అనిపించింది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా టేస్టీ ఫుడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఐటమ్ అనగానే చాలా టైం పడుతుంది అనుకుంటారు కానీ మేడం జల్లి అయిపోతుంది ప్రాసెస్. మనం చేసే ప్రాసెస్ జల్లి ఆ విధానంగా ఒక విధానంగా వేసి జల్లి అయిపోతుంది మేడం ఏ ప్రాసెస్. చూడటానికి చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. ఆ స్మెల్ కానీ కానీ చాలా బాగుంది మేడం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. లాస్ట్ మనం నేను ఇందాక మీరు ప్లేట్ తీయగానే వాటర్ ఎక్కువ ఉంది కదా, మరి ఉంటుందేమో అనేసి అనుకున్నాను. అందుకే నేను పులుసా లేదంటే గ్రేవీ అని అడిగాను. నార్మల్ చింతచిగురు మటన్ కర్రీ. అది ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇందాక నాకు అలా అనిపించింది అనమాట. కొంచెం చింతపండు వేసుకోవాలి లైట్ గా, మనకి పులుపు ఏమైనా సరిపోయిన. ఆల్రెడీ చింతచిగురు కూడా పులిపే కదా మేడం, ఇది కొంచెం వేసుకుంటే టేస్ట్ కోసం. ఓకే, కొంచెం చింతపండు పులుసు, కొంచెం చింతపండు పులుసు, చింతచిగురు, టమాటా గ్రేవీ, ధనియాల పొడి. అంటే మటన్ స్మెల్ కొంచెం కొట్టేస్తుంది. మటన్ స్మెల్ అనేది మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా. ఓకే, చాలా మంది కౌసు వాసన వస్తుంది అది అంటారు కదా మేడం, మటన్ స్మెల్ అనేది మనకు కొట్టేస్తుంది. ఓకే, చింతపండు పులుసు వేయడం వల్ల స్మెల్ అనేది రాదు. అంటే కొంతమంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడరు, ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకునే వాళ్ళు తినలేరు. సో అలాంటి వాళ్ళకి ఈ స్మెల్ అన్న తెలియదు కాబట్టి బెటర్ అనమాట. అయితే మేము టేస్ట్ చూస్తారు. గరం మసాలా పొడి, గరం మసాలా హోమ్ ప్రోడక్ట్ ఇది. ఓకే, ఇక అన్నీ ఓనే చేసుకుంటున్నారు చక్కగా. అంటే బయట నుంచి మనకి ఏం లేదు మేడం. ఓన్ అవటం వల్ల ఏంటంటే అండి టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ ఉంటుంది. ఇంకోటి మనకి ఏంటంటే ఫుడ్ తింటుంటే స్మెల్ ఒకటి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్యాకెట్స్ ఉన్నాయి, బయట ఉన్నాయి, స్మెల్ అవి డిఫరెంట్ ఉంటాయి. అంటే మనకి ఏంగానే స్మెల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేయగానే దానికి సంబంధించిన అరోమా ఉంది కదా, అది బాగా తెలుస్తుంది. మేడం మేడం ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఒకసారి టేస్ట్ చూసుకొని రైట్ పెట్టొచ్చు.
మేడం తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, కొంచెం సాల్ట్. గల్లులిప్పు ఇమ్మంటారు నార్మల్? నార్మల్ దిగండి. గల్లుపు ఒకటేసారి వేసుకోవాలి. మళ్ళీ ఒకవేళ తగ్గితే నార్మల్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసి మేడం మనకి రోవన్ రావాలంటే ఇప్పుడు మనకి అయినా గార్నిష్కి రోవన్ రావాలంటే ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మేము ఆయిల్ తక్కువ వేసుకుంటాం. అవును, చాలా తక్కువ వేసారు. అంటే నార్మల్ గా నాన్ వెజ్ కి ఆయిల్ ఎక్కువ వేయాలంటారు, బట్ మీరు తక్కువగానే వేశారు. బట్ హెల్త్ కి మంచిదే కదా అని నేను కూడా అవ్వలేదు. అంటే మేడం మేము న్యాచురల్గా చేస్తున్నాం కదా మేడం. మేము క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో అయితే ప్రాబ్లం ఏం లేదు మనకి. క్వాలిటీ క్వాంటిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు నాకు ఆయిల్ వేయకపోయినా కూడా అది మంచి టెంప్టింగ్ గా బాగానే కనిపిస్తుంది. యాక్చువల్లీ మేడం మనం సర్వ్ చేసేటప్పుడు రోవన్ అనేది వస్తే కొంచెం గార్నిష్ కి మంచిగా అనిపిస్తుంది. అట్లా లాస్ట్ అయిపోయేటప్పుడు వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. అంటే చాలా మంది ఇష్టంతో ఎక్కువ ఆయిల్ ఏంటంటే ఆయిల్ తింటారు. అంటే అందరికి నచ్చదు కదా మేడం ఆయిల్ ఎక్కువ. ఇప్పుడు కంప్లీట్ ఇస్తుంది ఆయిల్ ఎక్కువ ఉంటే కంప్లీట్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేయగానే కలర్ అనేది షేడ్ అయిపోతుంది. ఇప్పుడే ఆయిల్ వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ 5 మినిట్స్ వచ్చేసాం మేడం. 2 మినిట్స్ 5 మినిట్స్ అవసరం లేదు. మన చింతచూరు రెడీ, మటన్ రెడీ ఉంటుంది. ఓకే, సూపర్ అండి. చూడటానికి మట్టి ఎప్పుడెప్పుడా అని తినాలి అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి మేడం ఒకసారి. యా, డెఫినెట్లీ. సో చూసారు కదా, చింత చిగురు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఆ స్మెల్ అయితే వావ్ సూపర్ ఉందన్నమాట. సో చూద్దాం, అయిపోవచ్చింది. ఇంకొక 5 మినిట్స్ మోస్ట్లీ, అంతే కదా? 2 మినిట్స్ క్యాప్ పెట్టేసి తీసేస్తే అయిపోతుంది. అంటే మనం వేసిన ఇంగ్లీష్ మసాలా అనేది కొంచెం కర్రీకి పట్టుకుంటాం. సో మనం ఇప్పుడు టమాటా, గరం మసాలా, అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసాం కాబట్టి అవన్నీ ఫ్లేవర్స్ దానికి ముక్కకి పట్టడం కోసం ప్లేట్ పెట్టుకున్నాం. అయిపోయింది. ఒక లాస్ట్ మేడం ఒకసారి లాస్ట్ కొత్తిమీర వేసేయండి మేడం. కటింగ్ చేసిన కొత్తిమీర వేసేయండి మన గార్నిష్కి. ఇది పుదీనా కదా? చింతచూరు మటన్ రెడీ మేడం. మనం ఇవాళ కిచెన్ ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటాం. సో చూసారు కదా, ఎమ్మీ మటన్ చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా అయిపోయింది మేడం. డైరెక్ట్ సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడం. ఓకే, డన్. సో ఓకే, మరి ఇంకా బగారా రైస్ కూడా స్టార్ట్ చేద్దామా సాయి గారు? స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే, బగారా రైస్ ఎంతో టైం పట్టదు కదండి? 10 మినిట్స్ 15 మినిట్స్ టైం అయిపోతుంది. మేడం స్టార్ట్ మేడం. ఆయిల్ వేస్తున్నాం. మనం 4 kgs రైస్ చేస్తున్నాం మేడం. ఓకే, మనం మళ్ళీ ఆయిల్ తక్కువ వేసుకుంటే పైనుంచి గీ కొడుతుంది. ఓకే, అంటే ఫ్లేవర్ నెయ్యితోనే కాకుండా ఆయిల్ నెయ్యి ఎక్కువ నెయ్యి మంచిది కాదు కాబట్టి. సాజీరా. ఓకే, ఇంకోటి మనం గరం మసాలా లైట్గా వేసుకుంటాం మేడం. మరి అంత కనబడేటట్టు వేసుకోం బగారా రైస్లో. అంటే డిస్టర్బెన్స్ తినేటప్పుడు మనకి లవంగా ఇలాచి వస్తాయి కదా మేడం. టేస్ట్ అనేది మనకి పాడైపోతుంది కర్రీ టేస్ట్ అయినా. మీకు కర్రీస్ ఉంటాయి కాబట్టి కర్రీతో తింటే. ఇది మరాఠీ మొగ్గ మేడం. ఇది స్టార్ ఫ్లవర్. అంటే మనకు తినేటప్పుడు డిస్టర్బెన్స్ అవ్వదు మేడం. అవును, అవి తీయడానికి సరిపోతా ఉంటుంది. అలా ఏమంటే ఏంది బగారా రైస్లో ఇంది అని వేసారు ఏంది అని అన్నా. బిర్యానీ దట్టు అంటే ప్లెయిన్ రైస్ తినే వాళ్ళకైతే వేయట్లే, కానీ మీకు కర్రీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మంచి. అంటే మనకి ఇప్పుడు చేపల పులుసు బగారా రైస్తో బాగుంటుంది, చింతచిగురు బగారా రైస్తో, వైట్ రైస్తో బాగుంటుంది మేడం మనకి. అంటే మనకి డిసప్పాయింట్ కాకుండా వైట్ రైస్కి సెట్ అయ్యేటట్టు. ఇది పత్తర్కా పూల్ ఫ్లేవర్ వస్తుంది మేడం మనకి. ఓకే ఓకే. యాక్చువల్గా హెవీ మసాలాలు ఉన్నాయనుకోండి, 4 ముద్దలు తిన్న తర్వాత 5వ ముద్ద తినబుద్ధి కాదు, కడుపు నిండిపోయినట్టు. కసూరి మేతి వేస్తామని తెలుసు నాకు. దాని బదులు ఇది వేస్తున్నారు. కసూరి మెంతి వాడం మేడం. అసలు వాడం. కసూరి మెంతి అది జస్ట్ కర్రీస్ ఎప్పుడైనా మసాలా కర్రీస్ ఉన్నప్పుడు వాడతాం. బగారా రైస్ లో నాన్ వెజ్ కర్రీస్ కత్తిరి. అంటే నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే పర్టికులర్ గా అడిగా అనమాట ఏంటి అని చెప్పేసి. అంటే రైస్ తింటుంటే మీకే ఫ్లేవర్ తెలుస్తుంది మేడం. ఇప్పుడు మనకి మేడం జనరల్ గా మార్కెట్ లో దొరుకుతుంది. అవును, మీరు అన్నట్లు నిజంగానే. సారీ, మీరు ఇందా మాట్లాడుతుంటే ఆపాను మధ్యలో. అంటే నాకు ఆ ఆకు గురించి తెలియదు కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి, మిమ్మల్ని ఆపేయాల్సి వచ్చింది.
నేను ఇప్పటివరకు ఇంత రైస్ తినలేదు, మీ దగ్గర ఇంత తింటున్నాను బగారా రైస్ అని చెప్పి వెళ్తున్నాను. నాకు అక్కడ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతే అంటే కదా. వాళ్ళు తిన్నందుకు నా కడుపు నిండిపోతుంది, నిజం చెప్పాలి. మనం అంత కష్టపడి చేసినప్పుడు ఒక కాంప్లిమెంట్ అన్నది అవతల వాళ్ళ నుంచి వచ్చినప్పుడు ఆ ఫీల్ ఇది కదా దీనికోసమే కదా చేస్తుంది అనిపిస్తుంది. ఓకే నైస్. అయితే కస్టమర్ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుందండి. అంటే క్వాంటిటీ ఏంటండి, ఇంత కప్పు అలా ఇస్తారా? రైస్ అన్లిమిటెడ్ రైస్ అండి, రైస్ అన్లిమిటెడ్. కర్రీస్ మాత్రం పోర్షన్ వైజ్ ఉంటుంది, రైస్ మాత్రం అన్లిమిటెడ్. రైస్ తో పాటు ఇంకా మేము ఏం సర్వ్ చేస్తామంటే అన్లిమిటెడ్ సాంబారు రైతా ఇస్తాం. ఓకే పోర్షన్ కర్రీ ఇచ్చిన తర్వాత రైస్ సాంబారు రైతా వస్తుంది. కాకపోతే వెజ్ వాళ్ళని ఇప్పటివరకు ఆనియన్ ఫ్రై అయింది నిజంగా రిక్వెస్ట్ చేస్తాం, మరి అంత ఎక్కువ వేసుకోవాలి. యాక్చువల్లీ బగారా రైస్ అంటే ఆనియన్స్ స్ట్రైట్ గా కట్ చేస్తారు కదా, ఇక్కడ చిన్నగా కట్ చేస్తారు. అంటే మనకి చాపింగ్ చేసుకోవచ్చు మేడం, మన సర్వ్ చేసేటప్పుడు నీట్గా అనిపిస్తుంది మేడం. ఓకే అంటే లాంగ్ కట్ చేసి పెట్టారు మనకి, అట్లా కట్ చేసి నీట్గా చాప్ చేసి పెట్టి మనకి రైస్ అంతా ఆనియన్ కనబడదు, ఇంకో జెల్లీ ఫ్రై అవుతుంది మనకి. ఓకే ఓకే కొత్తిమీర కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోవాలి, ఫ్రైలోనే వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే మనకి ఫ్లేవర్ అనేది ఫ్రై అయినా స్మెల్ వస్తుంది. మనకి మెయిన్ బగారా రైస్ అంటే పుదీనా ఎక్కువ ఉండాలి మేడం, అంటే మనకి ఫ్రై అయితే ఉంటే స్మెల్ వచ్చేస్తుంటుంది. మేడం ధనియాల పొడి కూడా వేస్తున్నారా? ఓకే బగారా రైస్ మెయిన్ ధనియా ఉంటుంది లైట్గా. గరం మసాలా అవసరం లేదా అండి? ఓన్లీ గరం మసాలా వేసాం మేడం, ఓకే సరిపోతుంది. ఓన్లీ మన కర్రీలో ఉంటాయి కదా మేడం గరం మసాలా పొడి అవన్నీ ఉంటాయి కదా మేడం. ధనియాల పొడి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. 3 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ ధనియా, 3 స్పూన్స్ సాల్ట్. మేడం వాటర్ కొంచెం పెట్టుకున్న వాటర్ 4 kgs రైస్కి 4 kgs వాటర్ అంటే ఈక్వల్ వేసుకోవాలి. ఇప్పుడు కేజీ నార్మల్ రైస్ కి అయితే 1కి 2 వేస్తాము, ఈక్వల్ వేసుకోవాలి. అంటే మన రైస్ అనేది మెత్తగా పడకూడదు, ప్రాపర్గా కుక్ అవ్వాలి, బ్రేక్ అవ్వదు, మెత్తగా అవ్వాలి. మేడం ఒక 5 minutes రెడీ అయిపోతుంది మనకు బగారా రైస్. వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకుంటే సరిపోతుంది. మేడం ఒకసారి వాటర్ బాయిల్ అవుతుంది, ఓకే రైస్ వేసుకున్న టైంకి ఒక సాల్ట్ చెక్ చేసుకుంటే అయిపోతుంది మేడం. సాల్ట్ చెక్ చేసుకుంటే మనకి మనం పర్ఫెక్ట్గా వేసే అవసరం ఉంది. చాలు మేడం సరిపోయింది. సో ఈ రైస్ మొత్తం వేసేస్తాం. రైస్ మనకి 4 kgs రైస్కి వాటర్ మనం అంత వేసుకున్నాం, రైస్ వేసేస్తాం. అంటే ఈక్వల్ వేసుకోవాలి మేడం దీనికి. రైస్ ఎంత ఉంటే వాటర్ అంతా. అంటే మనం ఎక్కువ వేసుకుంటే అంటే మాక్సిమం ఎక్కువ వేసుకోవచ్చు, కొంతమంది రైస్ టైట్ ఉండొద్దు, మనకు కొంచెం మెత్తగా తినాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. అప్పుడైనా సరే మరీ ఎక్కువ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 4 glasses రైస్ తీసుకుంటే 4.5కి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది కదా, కొంచెం మెత్తగా కావాలనుకుంటే. మీరు మటుకి 1కి 1. సో అయిపోయింది, ఇంకా అది బాయిల్ అయితే సరిపోతుంది, మళ్ళీ ప్లేట్ పెట్టుకుని సరిపోతుంది. ఎక్కువ కలపదు మేడం, రైస్ ఇరిగిపోతుంది. ఒకసారి వేసి కలిపేయమంటే మనం వదిలేస్తాను. ఇది ప్రాపర్ తెలంగాణ బగారా స్టైల్. తెలంగాణ బగారా స్టైల్. మన కర్రీస్ బి తెలంగాణ కర్రీసే మేడం, కానీ ఒక చేపల పులుసు మన నెల్లూరు చేపల పులుసు. ఎందుకంటే మీ ఉయాలాస్ మోటోనే అది కదా, అంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కాబట్టి అన్ని రకాల ఫుడ్ ఉండాలని ఇంటెన్షన్లో పెట్టారు. ఇప్పుడు మనం కర్రీస్ టేస్ట్ చూసారు కదా మేడం, రైస్ తింటే ఇంకా బాగుంటుంది మేడం మనకి కాంబినేషన్. డెఫినెట్లీ. అంటే చాలా మంది కర్రీస్ తీసుకుని వెళ్తారు మేడం ఇంటికి పార్సల్. సో అలా పార్సల్స్ కూడా ఇస్తారు పార్సల్స్ తీసుకుని. అండ్ ఆర్డర్ మీద కూడా సప్లై చేస్తారు కదా, పార్టీస్ ముందే చెప్పాలి కదా. అంటే మాక్సిమం మనకి 20 to 30 numbers 50 numbers అంటే ఇక్కడ నుంచి చేయొచ్చు, డిస్ప్లే నుంచి. ఒక 100 అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంది అయితే పార్సల్ చెప్పేస్తే సరిపోతుంది ఆర్డర్. చాలా మంది పార్సల్ కంటే ఇక్కడ తింటే చాలా ఫీల్ అవుతుంది, అంటే ఇంటికి వెళ్ళి ప్యాకింగ్ తీసుకెళ్ళి సర్వ్. చాలా మంది బయట టెస్టింగ్స్ వాళ్ళకి అలవాటు అయిపోయారు, దానివల్ల ఈ టేస్ట్కి ఆ టేస్ట్కి మళ్ళీ చాలా తేడా ఉంది. మన దగ్గర చాలా మంది టెస్టింగ్స్ వాళ్ళు లేనందుకే ప్రిపేర్ చేస్తారు ఎక్కువ. అసలు వాడకూడదు టేస్టింగ్ సాల్ట్. యాక్చువల్లీ చైనీస్ యూజ్ చేస్తారు అది. ఇప్పుడు కొంతమందికి అవేర్నెస్ వచ్చడం వల్ల ఎక్కడన్నా వెళ్ళి అడిగినా కూడా టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయకండి, వేయకండి అని చెప్తున్నారు. అంటే అది జనాలకి అలవాటు చేసేసారు, ఫుడ్ టేస్ట్ అది వేస్తేనే బాగుంటుందని.
ఆ కాన్సెప్ట్తో మేము వేయకుండా ఇస్తే ఇంత బాగుంటుందని ఆలోచనతో మేము స్టార్ట్ చేసాం. వేయకుండా కూడా ఫుడ్ బాగుంటుంది అన్నది మీరు ప్రూవ్ చేస్తున్నారు. అంటే ఆ టేస్టింగ్ సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే మేడం మన నాలుక పైన ఒక లాంటి లేయర్ వచ్చేస్తుంది. ఆ, ఆ తర్వాత నువ్వు ఏది తిన్నా ఒక మంచి ఫ్లేవర్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు టేస్ట్ మీకు తెలియనియదు, అది ఒరిజినల్ టేస్ట్ తెలియదు, తెలియనియదు, అది లాగిచ్చేస్తూ ఉంటుంది లోపలికి. ఆ డిఫరెన్స్ మనకు కూడా తెలుస్తుంది. ఎప్పుడన్నా ఫ్రైడ్ రైస్ అలాంటివి తిన్నప్పుడు అవును. టేస్టింగ్ సాల్ట్ వేసుకొని తిని లేకుండా తిన్నప్పుడు మనకే తేడా తెలుస్తుంది. చాలా తేడా తెలుస్తుంది. మేడం ఆల్మోస్ట్ బగారా రైస్ రెడీ అయిపోయింది. ఓకే, చూద్దాం ఒకసారి. నెయ్యి పైన చేసుకుంటే మనకి సర్వీస్ స్మెల్ వస్తుంది మేడం. మనం ముందే వేసేస్తే నెయ్యి అనే ఫ్లేవర్ కనిపిస్తుంది. మరి అంత ఎక్కువ స్మెల్ మేడం. మరీ ఎక్కువ కాకుండా మరీ వెగట వచ్చేస్తుంది, తినలేము ఎక్కువ. నెయ్యి వేసేసుకున్నాము, ఆల్మోస్ట్ అయిపోయినట్లుంది కదండి. సర్వీస్ చేసుకోవాలి మేడం. ఓకే, సర్వ్ చేసుకొని టేస్ట్ చూస్తాను నేను కూడా ఫుడ్. చెప్పండి మేడం ఒకసారి. సాయి ప్రసాద్ గారు, ఆల్రెడీ మీరు మాకు మటన్ అలాగే చింత చిగురు కర్రీ చూపించారు కదా, మటన్ చింత చిగురు కర్రీ. ఓకే మేడం. ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు అన్నారు కాబట్టి సో దాన్ని కూడా చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన ఉయ్యాల కిచెన్లో నెల్లూరు చేపల పులుసు ఫేమస్. ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఈసీఎల్ చుట్టుపక్కల మొత్తం. ఓకే, జనరల్గా నేను ఫిష్ తినను, బట్ ఇది నేను తింటున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంది అన్నది.